మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కింగ్ కొట్టేశాడు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. విరాట్ 51వ సెంచరీ, పాకిస్తాన్పై భారత్ ఘన విజయం. ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్తో మ్యాచ్ అంటే సాధారణంగా భారత్దే పైచేయి. గత దశాబ్ద కాలంలో ఆధిపత్యం మరింతగా పెరిగింది. ఇప్పుడు దుబాయ్లోనూ భారత్ అదే జోరు. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అంచనాలను అందుకుంటూ రోహిత్ శర్మ అదరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్ల తేడాతో అలవోకగా మట్టి కనిపించింది. వరుసగా 2వ విజయం సాధించిన టీమిండియా సెమీఫైనల్ చేరడం దాదాపుగా లాంఛనమే. అదే సమయంలో ఆతిథ్య పాకిస్తాన్ వరుసగా 2వ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. స్టార్ బ్యాటర్ కోహ్లీ సూపర్ ఫామ్ను అందుకోవడం భారత్కి శుభసూచకం. ఇన్నింగ్స్కి ఇరుసులా నిలిచిన అతడు వన్డేలో 51వ శతకాన్ని పూర్తి చేశాడు. వన్డేలో వేగంగా 14,000 పరుగులు చేసిన బ్యాటర్గాను అతడు రికార్డు సృష్టించడం విశేషం. దాయాదుల పోరు అభిమానుల్లో ఎంతో ఆసక్తి పెంచిన భారత్కి పాకిస్తాన్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు భారత బౌలర్ల దాటికి 49.4 ఓవర్లు 241 పరుగులకు ఆల్అౌట్ అయింది. కులదీప్ యాదవ్ 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే హార్దిక్ పాండ్యా 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి పాక్ను దెబ్బతీశారు. షకీల్ 62 టాప్ స్కోరర్. పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వైపు గోడలా నిలిచిన కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, గిల్ సహకారంతో జట్టుని విజయపాదంలో నడిపించాడు. భారత్ 42.3 ఓవర్లోనే 4 వికెట్లకు లక్ష్యాన్ని పూర్తి చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కాస్త ఇస్తే చాలు మొండికి మోక్షం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన నిర్మాణాలు ఎన్నో కొద్దిపాటి నిధులు ఇచ్చిన పూర్తి వినియోగంలోకి లక్షల జనాభాకు ప్రయోజనకరం. బడ్జెట్ వేళ ప్రభుత్వం దృష్టి సారించాలి. ఘోష ఆసుపత్రి, తల్లిబిడ్డల ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయం, శీతలగడ్డంగి, విద్యార్థుల వసతిగృహం, ఆడిటోరియం, క్రీడా మైదానం ఇవన్నీ ప్రజలకు అత్యవసరమైనవి. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని ఇలాంటి భవనాలు ఎన్నో అర్ధాంతరంగా ఆగిపోయిన దశలో ఉన్నాయి. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమైనా ప్రారంభమై చాలా వరకు పూర్తయిన కొన్ని వందల నిర్మాణాల తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్షిగా మొండిగోడలుగా మిగిలిపోయి ఇలాంటి నిర్మాణాలను ఈనాడు పరిశీలించినప్పుడు సుమారు 90 కోట్ల వ్యయంతో 20కి పైగా భవనాలు, ప్రాజెక్టులు అందుబాటులోకి తేవచ్చని తేలింది. గ్రామాల్లో మంచినీటి సరఫరాకు, మెరుగైన వైద్య సేవలకు, మేలైన వసతి కల్పనకు, ఉద్యోగుల భద్రతకు, పట్టణవాసుల శారీరక మానసిక ఉల్లాసానికి ఈ నిర్మాణాల కొనసాగింపు ఎంతో మేలు చేయబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భారంగా ఆరోగ్య భరోసా అంటూ ఏటా పెరుగుతున్న పాలసీల ప్రీమియం 5 ఏళ్లలో దాదాపు 30% హెచ్చు. ఆధునిక జీవితంలో ఆరోగ్యం అత్యంత విలువైన సంపద. దీన్ని కాపాడుకునేందుకు అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అనుకోని అనారోగ్యం, ప్రమాదం, తీవ్ర వ్యాధులు ఎప్పుడు ఎవరిని బాధిస్తాయో చెప్పలేవు. ఇలాంటి సందర్భంలో ఆసుపత్రి ఖర్చుల నుంచి ఆదుకునేవే ఆరోగ్య బీమా పాలసీలు. ఆసుపత్రి భారీ బిల్లులు చూపినప్పుడు ఈ బీమా ప్రాముఖ్యత ఏమిటన్నది అర్థమవుతుంది. కానీ ఆరోగ్య బీమా ప్రీమియం సామాన్యుడికి అందనంత ఖరీదైందిగా మారడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వైద్య ద్రవ్యోల్బణం ఏటా 14 నుంచి 15% ఉండదు. దీంతో వైద్య చికిత్స భారం అవుతోంది. మారుతున్న చికిత్స విధానాలు వైద్యాన్ని ఖరీదుగా మారుస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భయపెట్టి లాక్కున్న లీజులు ఎన్ని అంటూ ఒక్కొక్కరికి 50 నుంచి 100 కోట్ల జరిమానాలతో బెదిరింపు. తర్వాత రాజీ పేరిట్ లీజులు సొంతం చేసుకున్నవైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గనులన్నీ చేరబట్టిన పెద్దరెడ్డి జాబితా బయటకు తీస్తున్న కూటమి ప్రభుత్వం అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, వారి బంధువులు, అనుయాయులు లీజుల్లో తనిఖీల పేరిట గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దించేవాళ్ళు. ఉల్లంఘనలు గుర్తించామంటే 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు జరిమానాలతో డిమాండ్ నోటీసులు ఇప్పించారు. తర్వాత వారిని రాజీకి వచ్చేలా చేసేవాళ్ళు. నీ లీజు మాకు వదిలే, ఇకపై మేము తవ్వుకుని ఖనిజాన్ని అమ్ముకుంటామని బెదిరించేవారు. బేరాలు కుదుర్చుకునేవారు. ఆ లీజుదారు శరణ మహాప్రభు అని వేడుకునేలా చేసేవారు. చివరికి జరిమానా నుంచి ఉపశమనం కల్పించి ఆ గని లీజును తమకు కావాల్సిన వారి పేట బదలాయించుకునేవారు. ఇలా 1 కాదు 2 కాదు వైకాపా ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో 100 గనులు లీజులు చేతులు మారే. గనుల శాఖను శాసించిన పెద్దరెడ్డి, ఆయన కుమారుడు లీజుదారులను భయపెట్టి బెదిరించి సాగించిన అరాచకాలు, కోకొలలు, ఈ పాపాల చట్టాన్ని బయటకు తీసేందుకు సిద్ధమైన ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది రోజు పెద్దిరెడ్డిని వెంటాడేటటువంటి కార్యక్రమం ఓ రకంగా ఇద్దరి మధ్యన వారులాగా నడుస్తుంది. ఇక్కడ అసలు విశేషం వల్ల ఇవాళ ఏమైనాయి, నెల్లూరు జిల్లాలో గనుల గురించిన పోరాటం. ఎవడి అధికారంలోకి వస్తే వాళ్ళు గనులతోనే ఆట ఆడుకుంటారు. ఇప్పుడు ఇదివరకు గొట్టిపాటి దగ్గర నుంచి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీలోకి, వైసీపీ నుంచి? అప్పుడు గనులే కదా. ఎవడు పవర్లోకి వస్తే వాళ్ళు లాక్కుంటున్నాడు. ఇది కామన్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. కాకపోతే దాన్ని ఒకళ్ళ కోసం ఖచ్చితంగా దుర్మార్గమే, కానీ దాన్ని ఒకవైపు కోణమే రాసుకురావడమే ఇక్కడ అసలు ఇంపాక్ట్. లేకపోతే డోలీ బాధలు తీరాయి అంటూ తొలిసారిగా గ్రామంలోకి అంబులెన్స్, కూటమి ప్రభుత్వం పనితీరుపై గిరిజనుల హర్షం అంటూ శ్రీకాకుళం జిల్లా హీరమండల పరిధిలోని పెద్దగూడ పంచాయతీ గిరిజన గ్రామాలకు తొలిసారిగా అంబులెన్స్ రావడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దగూడ పంచాయతీలో 9 గిరిజన గ్రామాలు ఉన్నాయి. అవన్నీ ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉంటాయి. ఈ గ్రామాలకు ఇంతవరకు పక్కా రహదారి లేదు. దీంతో అత్యవసర సమయంలోనూ అంబులెన్స్లు వచ్చేవి కావు. అనారోగ్యంతో బాధపడేవారిని గర్భిణీ లోడీల్లో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు మండలం గొట్టిపల్లికి చేర్చేవారు. ఇందుకు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఈ సమస్య మీద కూటమి ప్రభుత్వం స్పందించి పెద్దగూడ పంచాయతీ కేంద్రానికి పక్కా రహదారి ఏర్పాటుకి 1.5 కోటి రూపాయలు మంజూరు చేసింది. ఇటీవల సీతంపేట ఐటీడీఏ ఇంజనీర్లు సీసీ తారు రహదారి పనులు పూర్తి చేశారు. ఆదివారం పెద్దగూడల గర్భిణి సవర సబియాక
ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతోని గమనించిన గ్రామస్తులు అంబులెన్స్కి సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది అక్కడికి చేరుకుని కొత్తగా వేసిన రహదారి గుండా గర్భిణిని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు ఆసుపత్రిలో నిమిషాల వ్యవధిలో చేర్చారు. రహదారి ఏర్పాటుతో ఎట్టకేలకు తమ ఇబ్బందులు తీరాయని వాళ్ళంతా హర్షం వ్యక్తం చేశారు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. చాలా మంచి వార్త, చక్కటి అవకాశం వచ్చినటువంటి ఇది, ఒక ప్రజలకి చేయాల్సినటువంటి మంచి చేసినట్టు. ఇకపోతే భారత్ విజయం మర్చిపోలేని అనుభూతి అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్, పాకిస్తాన్పై భారత విజయం మర్చిపోలేని అనుభూతి అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ అద్భుత విజయాన్ని తన కుమారుడు దేవాంష్తో కలిసి దుబాయ్లో వీక్షించినట్టు ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆటలో ఇది పూర్తి ఆధిపత్యం, అద్భుతమైన టీంవర్క్, విరాట్ మళ్ళీ ఉన్నత ఫామ్లో ఉన్నారు. దుబాయ్ స్టేడియంలో వెలుగులతో నిండిన వాతావరణం కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జైషాతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ సదుపాయాల అభివృద్ధిపై ఆయనతో చర్చించినట్లు లోకేష్ మరో ట్వీట్లో తెలిపారు. ఆయనతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ఎంపీలు కేసినేని శివనాథ్ని, సానా సతీష్, సినీ దర్శకుడు సుకుమార్ ఉన్నారు. లోకేష్ సోమవారం అసెంబ్లీకి హాజరవుతారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రోజు 12 గంటలు సాధన చేశా అంటూ జేఈఈ మెయిన్, బీఆర్క్, బీ ప్లానింగ్, పీడబ్ల్యూజీడీ బీడీ కేటగిరీ విజేత శ్రీసాయి హిమినేష్ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు లోకల్ బాయ్ నాని అరెస్ట్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్న వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నానిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ కంచర్ వీధికి చెందిన నాని ఇటీవల బెట్టింగ్ యాప్లపై ప్రచారం చేస్తూ వీడియోను రూపొందించారు. ఇలాంటి ప్రచారంతో యువతను తప్పుదో పట్టిస్తున్న నాని మీద చర్యలు తీసుకోవాలని నెల 21 కొంతమంది సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేశారు. అతనికి బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి కొంత డబ్బు ముట్టినట్టుగా దర్యాప్తులు గుర్తించారు. దీంతో శనివారం నానిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. మరికొంతమంది యూట్యూబర్లు కూడా బెట్టింగ్ యాప్లపై ప్రచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి దాయాదిని దంచి సెమీస్కి సమీపించి అంటూ ఇంట పాకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో దుబాయ్లో జరిగిన పోరులో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్కి ఆతిథ్య మురిపెమ్మే మిగలనుంది. సెమీఫైనల్కి వెళ్లే దారైతే మూసుకుపోయింది. 2017 విజేత పాక్ గ్రూప్ ఏలో అందరికంటే ముందే క్రికెట్ జట్టుగా అట్టడుగు పడిపోనుంది. ఈ ఆదివారం కోసం అందరూ ఎదురు చూసిన మ్యాచ్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. 2017లో తమపైనే ఫైనల్లో గెలిచి కప్పును లాక్కెళ్లారు పాక్ జట్టుని టీమిండియా ఈసారి పెద్ద దెబ్బే కొట్టింది. అసలు కప్ రేసులో పడకముందే లీగ్ దశలో నిష్క్రమించేలా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ 49.4 ఓవర్లో 241 పరుగులకు ఆల్అౌట్ అయింది. సౌద్ షకీల్ 76 బంతుల్లో 62, రిజ్వాన్ 77 బంతుల్లో 46 రాణించారు. కుల్దీప్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారన్నట్టు అతనే హైలైట్ చేశారు. బట్ మా జీవితాలతో చెలగాటం, వాయిదాపై వంచన, బాబు సర్కార్ నిర్లక్ష్యం క్షోభను మిగిల్చింది. గ్రూప్ 2 అభ్యర్థులు భావోద్వేగం, తీవ్ర గందరగోళం మధ్య గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష, గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని మోసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోతామని వార్తలు రావడంతో మేలుకున్నట్టు కలరింగ్ ఇచ్చారు. అభ్యర్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ డబుల్ గేమ్ ఆడారు. చివరికి చేతులు ఎత్తేశారు. మేమంతా ఇది డబుల్ గేమ్ అని తెలియని అమాయకులమా, మమ్మల్ని మానసికంగా హింసించారు అంటూ ఒక అభ్యర్థి, అట్లాగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా అంటూ వార్తలు వచ్చాయి. గ్రూప్ 2లో రోస్టర్ విధానం ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. రోస్టర్లో తప్పులు ఉన్నాయంటూ టీడీపీఏ గతంలో పలుమార్లు చెప్పింది. ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు, కానీ విద్యార్థులు భావోద్వేగాలతో ఆడుకుంటూ వచ్చారు. పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని డైవర్ట్ చేసి నాశనం చేశారు. నిరుద్యోగులు వంచిస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రభుత్వానికి త్వరలోనే తెలిసి వస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. మరియు బాబు మోసాలు గ్రూప్స్ పరీక్షల రుజువు అంటూ చంద్రబాబు పై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ విద్యార్థులు లాఠీలతో కొట్టించడం అమానుషం, గందరగోళం, అస్పష్టత మధ్య పరీక్ష నిర్వహించడం దారుణం. 3 వారాలుగా న్యాయం చేస్తానని నట్టేట ముంచారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఉద్యోగులు, నిరుద్యోగులు అన్ని వర్గాలు మోసం చేస్తూనే ఉన్నారంటూ పేపర్ 1 సులభం, పేపర్ 2 కొంచెం కఠినం అంటూ పూర్తి వార్తనిచ్చారు. ఇకపోతే సొరంగంలో ఆశలు గల్లంతు. తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 40 గంటలు దాటిన కార్మికులు జాడ తెలియని పరిస్థితి. సొరంగం లోపలికి 3 బృందాలకు వెళ్లిన సహాయక సిబ్బంది అక్కడ బేతావ పరిస్థితి చూసి ఆశలు వదిలేసుకున్న ప్రభుత్వ యంత్రాంగం. కార్మికులపై మట్టి శిథిలాలు పడి ఉండొచ్చని అనుమానాలు, లేకుంటే మట్టితో మూసుకుపోయిన భాగం అవతల వైపు ఉండొచ్చనే భావన. ఏదైనా అద్భుతం జరిగితేనే వారు ప్రాణాలతో ఉంటారని చర్చ. పైకప్పు కూలిన చోట 200 మీటర్ల మేర మట్టి రాళ్లతో నిండిపోయినట్టు అంచనా. ఆ ప్రాంతానికి 100 మీటర్ల సమీపం వరకు మాత్రం వెళ్ళగలిగిన రెస్క్యూ సిబ్బంది. భారీగా నీటి ఊట, బురద, శిథిలాల వల్ల ముందుకు కదలలేని పరిస్థితి. వీటన్నింటిని తొలగించే ప్రయత్నం చేస్తే పైకప్పు మళ్ళీ కూలొచ్చని ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. 3 వారాల అసెంబ్లీ నిర్వహించే వచ్చిన తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభల ప్రారంభం. 28 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. భద్రత పేరుతో ఆంక్షలు పెంచిన ప్రభుత్వం, కూటమి నేతల మినహా ఇతరులకు పరిమితంగా పాసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మాంసాహారం మరింత ప్రియం అంటూ నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఖరీదైపోతున్న భోజనం. గత ఏడాది జనవరితో పోలిస్తే ఏడాది జనవరిలో పెరిగిన వ్యయం. 17% పెరిగిన నాన్ వెజ్ భోజనం, 2% పెరిగిన శాకాహార భోజనం వ్యయం. బంగాళదుంపలు 35%, వంట నూనెలు 17% పెరుగుదల. క్రిసిల్, రోటీ, రైస్ రేట్లు నివేదికలు వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆరోగ్య భారతం.
అత్యావశ్యకం. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ దేశంలో స్థూలకాయలు పెరిగిపోతున్న ఆందోళనకరం. ఒబిసిటీపై మనమంతా యుద్ధం చేయాల్సిందే. వంట నూనెల వినియోగాన్ని కనీసం 10% తగ్గించుకోవాలి. 10 మందికి సవాల్ విసురుతున్న ఆ 10 మందిలో ఒక్కొక్కరు మరో 10 మందికి సవాల్ విసరాలి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే చదరపు అడుగు 10,042 రూపాయలు. రాజధానిలో G+1 పద్ధతిలో మంత్రులు న్యాయమూర్తులకు 71 బంగ్లాల నిర్మాణ పనులకు CRD టెండర్ నోటిఫికేషన్. భూమి ప్రభుత్వాన్ని ఇసుక కూడా ఉచితం. మిలియన్ పనులకు ఈ స్థాయిలో వ్యయాన్ని నిర్ణయించడంపై బిల్డర్లు ఇంజనీర్లు తీవ్ర విస్మయం. విజయవాడ గుంటూరు సమీపంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో అధునాతన భూమి విలువతో కూడిన 4 కోట్ల లోపే కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్కి పనులు అప్పగించడానికి ముఖ్య నేతలు అంచనా వ్యయాన్ని పెంచేశారంటున్న బిల్డర్లు. ప్రపంచ బ్యాంక్ ADB రుణంతో చేపట్టిన పనుల్లో కాంట్రాక్టులతో కుమ్మక్కై భారీ ఎత్తున దోపిడీకి రంగం సిద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విద్యార్థులే వంట మాస్టర్లు అంటూ 7 నెలలుగా ఇదే తంతు. నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల విద్యాలయంలో దుస్థితి. చదువుకోవాల్సిన విద్యార్థులతో వంట పనులు చేస్తూ వేధిస్తున్నారు. 7 నెలలుగా కొనసాగుతున్న వేధింపులు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల విద్యాలయంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 428 మంది విద్యార్థులు చదువుకున్నారు. విద్యార్థులకు వంట చేసేందుకు 2 కుక్లు మరో 2 సహాయకులు ఉన్నారు. కానీ ప్రతిరోజు వంటతో పాటు ఇతర పనులు చేసేందుకు విద్యార్థులు 15 మంది చొప్పున బ్యాచ్లుగా విభజించారు. రొటేషన్ పద్ధతిలో వీరితో వంట పనులు చేస్తున్నారు. ఆదివారం చపాతీలు చేయాల్సి ఉంది. విద్యార్థులందరూ కలిపి దాదాపు 1300 చపాతీలు అవసరం. దీంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకి ఓ బ్యాచ్ విద్యార్థులతో చపాతీలు తయారు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. 7 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద ప్రిన్సిపల్ పుష్పరాజు వివరణ కోరగా ఆదివారం 4 వంట సిబ్బందిలో 2 విధులకు హాజరవ్వలేదని చెప్పారు. దీంతో వంట పనులు విద్యార్థులతో చేయించినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. కన్జ్యూమర్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు తిరుపాల్ మాట్లాడుతూ విద్యార్థులతో పనులు చేస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి గౌరవ సభ అంటూ రచ్చ కాదు చర్చకు వేదిక కావాలి. గత సంప్రదాయాలు పునరుద్ధరించాలి. గతంలో ఏడాదికి 60 రోజుల సమావేశాలు. వైసీపీ హయాంలో 30 నుంచి 40 రోజులతో సరి. బడ్జెట్లో పద్దులపై చర్చలు జరిగిందే లేదు. మొక్కుబడిగా ప్రశ్నోత్తరాలు 0 అవర్. నాడు దాడి బూతులు దూషణలతో రచ్చ. నేడు సభ ప్రతిష్టను నిలబెట్టాల్సిన అవసరం. నేడు గవర్నర్ ప్రసంగంతో శ్రీకారం అంటూ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సోమవారమే శ్రీకారం. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సభ లాంఛనంగా ప్రారంభమవుతుంది. సుమారు 20 దినాల అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే సమయంలో శాసనసభకు సంబంధించిన గత సంప్రదాయాలు పునరుద్ధరించే బాధ్యత కూడా కూటమి సర్కార్పై ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు శాసనసభ అంటే చర్చకు కాదు రచ్చక వేదిక అన్నట్టుగా మారింది. చంద్రబాబుతో పాటు నాటి విపక్ష నేతలపై విరుచుకుపడడం, బూతులతో దాడి చేయడం, నోరెత్తకుండా మైకులు కట్టేయడం ఇది పరిస్థితి. చివరికి ఇది కౌరవ సభలా మారింది. గౌరవ సభలో మారేదాకా ఇక్కడ అడుగు పెట్టినట్టు చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి మరి బయటకు వచ్చేసారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పాఠం నేర్పని పాపాలు అంటూ మళ్ళీ రీసర్వే పేరిట పాత తప్పులు. నాటి జగన్ ప్రభుత్వాలు అడ్డగోలు సర్వే. 2019 జనవరి నాటికి ప్రభుత్వానికి 1.45 లక్షల ఫిర్యాదులు రాగా ఇందులో రెవెన్యూ శాఖ పరిష్కరించాల్సిన కేవలం 13,000. తాజా కూటమి సర్కార్కి 7.6 లక్షల ఫిర్యాదులు రాగా అందులో ఒక్క రెవెన్యూవే 3.8 లక్షలు. ఇవన్నీ జగన్ సర్కార్ చేసిన సర్వే తప్పులే. వీటిని పరిష్కరించలేక కూటమి సర్కార్ సతమతం అవుతూనే తాను కూడా రీసర్వే బాట పడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సమస్యల్ని శతాబ్దాల తరబడి అట్లాగే ఉంచుకునేదానికంటే పరిష్కరించమనినే మోడీ సర్కార్ చెప్తోంది. అది ఎవడైనా చేసి తీరాల్సిందే. సమస్య ఉంటుంది అంటే మరి అందుకే కదా లిటిగేషన్స్ పోవాలనే కదా. తేల్చేటటువంటి సందర్భంలో దాన్ని రచ్చ చేసి ఏం చేయకుండా కూర్చోండి ఒకరికొకరు కొట్టుకు చావండి అని వార్తలు రాయడం మనకే చెల్లింది. లేకపోతే గత వారం ఏం పని చేశారు, 2 రోజుల్లోగా 5 పాయింట్ల జవాబు ఉండాలి. అలా ఇవ్వకపోతే రాజీనామాగా పరిగణిస్తాం. అమెరికా ఫెడరల్ ఉద్యోగులకు మస్క్ మెయిల్ చట్టవిరుద్ధంగా తొలగిస్తే సవాల్ చేస్తాం. అమెరికా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు. FBI ఉద్యోగులు ఎవరు స్పందించద్దు కాష్. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్ ఇచ్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక వ్యవహరిస్తున్నారు. మస్క్ ప్రభుత్వం తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 లక్షల మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపారు. గడిచిన వారం రోజులు ఎవరెవరు ఏం పనిచేశారని వివరాలు 5 బుల్లెట్ పాయింట్ రూపంలో తెలియజేయాలని US ఆఫీస్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి శనివారం పంపిన మెయిల్లో ఆదేశించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికింది కాన్సెప్ట్ అవుతుంది. ఇది సులభంగా గ్రూప్ 2 మెయిన్స్ అంటూ ప్రాథమిక అంశాలపై సూటిగా ప్రశ్నలు. పరీక్షలకు 92% మంది హాజరు. ఏపీ చరిత్రలో వీర తెలంగాణపై ప్రశ్న. ప్రాథమిక కీ విడుదల చేసిన APPSC నెల 27 వరకు అభ్యంతరాల స్వీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీజేపీని ఎలా ఎదుర్కొందాం, AICC సమావేశాల్లో కార్యాచరణ. ఏప్రిల్ 8-9 తేదీలో కీలక భేటీలు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఖర్గే అధ్యక్ష నిర్వహణ. హాజరవనున్న సోనియా రాహుల్. అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలకు కాంగ్రెస్ పదును పెడుతోంది. ఏప్రిల్లో జరగనున్న AICC కీలక సమావేశాలు దీనికి సంబంధించి నిర్దిష్ట కార్యాచరణ రూపొందించే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఒక్క చోటకి చేర్చి కాషాయ పార్టీపై కథం దొక్కేందుకు సమాయత్తం అవుతుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఏప్రిల్ 8-9 తేదీలో AICC కీలక సమావేశాలు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే ఉన్నా అంటూ పార్టీ వద్దనుకుంటే నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దేశ కేరళ ప్రయోజనాల కోసమే మోడీపై లెఫ్ట్ సర్కార్పై ప్రశంసలు. ఎప్పుడూ పార్టీ లబ్ధి కోసం మాట్లాడడం నా వల్ల కాదంటూ శశిధరూర్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రత.
మంత్రుల పిఏలకు అనుమతి లేదు, సీఎంని కలిసేవారు సీఎంఓలకే వెళ్ళాలి. అయ్యన్న అసెంబ్లీ సమావేశాలు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం అసెంబ్లీ శాసనమండలి సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సోమవారం సభలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని సభ్యులందరూ 9:30 గంటలకు హాజరవుతారని తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అట్లాగే అసెంబ్లీలో ప్రజావాణి వినిపిద్దామంటూ అసెంబ్లీ సమావేశంలో జనసేన సామాన్యుడి గొంతుగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా సమస్యలతో పాటు వారి ఆకాంక్షలు చట్టసభలో వినిపించేలా పార్టీ సభ్యులు చర్చల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పవన్ మాట్లాడుతూ శాసనసభ సంప్రదాయ మర్యాదను కాపాడుతూ హుందాగా వ్యవహరిద్దామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.